జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం జూన్ నెల 16వ తారీఖు నుంచి జూన్ నెల 22 వరకు కూడా ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ రకంగా ఉండబోతున్నాయి. గోచార గ్రహ గమనాలు ఒక్కసారి మనం దృష్టి పెడతాము. అన్ని రాశుల్లోకి మొదటి రాశి అయిన మేషరాశిలో మేషరాశికి అధిపతి అయిన మంగళుని సంచారం జరుగుతూ ఉంది. అలాగే వృషభ రాశిలో గురుదేవుని సంచారం, బృహస్పతి సంచారం వృషభ రాశిలో ఉంది. మూడవ రాశి అయిన తృతీయ రాశి అయిన మిథున రాశిలో మూడు గ్రహాలు సంచరిస్తున్నాయి. రవి, బుధ, శుక్రులు వీళ్ళ ముగ్గురు కూడా ఈ వారం మొత్తం మిథున రాశిలో సంచారం జరుగుతూ ఉంది. కేతు భగవానుడు కన్యా రాశిలో సంచారం, శనీశ్వరుడు కుంభరాశిలో సంచారం, రాహుదేవుడు మీనరాశిలో సంచారం. ఈ వారం యొక్క చంద్రుడు ఈ వారము కన్యా రాశి మొదలుకొని ధనుసు రాశి వరకు కూడా ఈ వారం ఆయన సంచారం సాగిస్తూ ఉన్నాడు. అంటే కన్యా రాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనుసు రాశి ఈ 4 రాశుల్లో ఆయన సంచారం ఉంటుంది. ఈ వారం యొక్క ఒక ముఖ్యాంశం ఏంటంటే మిథున రాశిలో ద్వాదశ రాశుల్లో కమ్యూనికేషన్స్ని సూచించే రాశి. నోరు మంచిదైతే ఊరు మంచిదని మన పెద్దలు అంటూ ఉంటారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అలాంటి కమ్యూనికేషన్స్ని సూచించే రాశి, రైటింగ్ స్కిల్స్ని సూచించే రాశి. మన హాబీస్, మన ప్యాషన్ ఏదైతే ఉందో అది మనం ఎలివేట్ చేసుకుంటామో చేసుకోలేమో. జనరల్గా ఇది తృతీయ స్థానం నుంచి చూస్తాము. మనకి కాలపురుషుడి కుండలిలోంచి తృతీయ స్థానము మిథున రాశి కాబట్టి ఈ రాశిలో గ్రహత్రయం ఏర్పడింది. ఈ గ్రహత్రయం తృతీయ గ్రహం 3 గ్రహాలు ఈ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాయి. రవి, బుధ, శుక్రులు. ప్రత్యేకించి బుధ భగవానుడు ఆ రాశ్యాధిపతి అవుతూ ఆ రాశిలో సంచారం సాగిస్తూ ఉన్నారు. ఇది ఒక ప్లస్. ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ వారము 2 విశేషాంశాలు మనకి గోచార గ్రహస్థితుల రీత్యా ఉన్నది. మొదటి విశేషాంశం ఏంటంటే 2 గ్రహాలు స్వస్థాన గతులై 3 గ్రహాలు స్వస్థాన గతులై ఉన్నాయి. మొదటిది కుజుడు మంగళ్ మేషరాశిలో సంచారం సాగిస్తూ ఉన్నారు. బుధ భగవానుడు మిథున రాశిలో సంచారము, అలాగే శనీశ్వరుడు కుంభరాశిలో సంచారము. ఎప్పుడైనా ఏ గ్రహాలైనా ఉచ్చస్థానంలో ఉన్న స్వస్థానంలో ఉన్న మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్లానెట్స్ కనుక ఉచ్చస్థానంలో ఉన్న స్వస్థానంలో ఉన్న అది మనం శుభంగా పరిగణిస్తాము. అయితే ఇప్పుడు 3 గ్రహాలు వాటి స్వస్థానాల్లో ఉన్నాయి. స్వస్థానాల్లో ఈ 3 గ్రహాలు ఉంటూ ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాయి, ఎలాంటి విషయాల్లో ముందడుగు పురోభివృద్ధిని సూచిస్తున్నాయి, తదితర అంశాలన్నీ కూడా మనం ఒకసారి తెలుసుకుందాము. మనం జనరల్గా మనం చూసుకుంటే అంటే ఇండివిజువల్గా కుండలీసుగా కాకుండా ఎవరి రాశిని బట్టి అని కాకుండా జనరల్గా తృతీయ స్థానంలో బుధుడు ఉంటే ఏ విషయాల్లో అంటే మిథున రాశిలో ప్రత్యేకించి బుధ భగవానుడు ఉండడము, అందులో మిథున రాశికి నవమాధిపతి అయిన శనీశ్వరుడు నవమ రాశి అయిన కుంభరాశిలో ఉన్నారు. ఇప్పుడు ఈ గ్రహ సంచారం బుధ భగవానుడు ఇక్కడికి రావడము, మిథున రాశిలో సంచారము ఏ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది అని మనం ఒకసారి చూస్తే కనుక రాతకోతలకి సంబంధించిన పనులు అంటే రైటింగ్ వర్క్స్ అన్నీ ఎవరైనా సరే స్క్రిప్ట్ రైటర్స్ ఉంటారు వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. కవితలు రాసేవాళ్ళు ఉంటారు వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. బుక్స్ పబ్లిష్ చేసేవాళ్ళు ఉంటారు అంటే బుక్స్ రాసేవాళ్ళు ఉంటారు వాళ్ళకి వాళ్ళ పనులన్నీ కూడా ముందుకు వేగవంతంగా చకచకా సాగుతాయి. దాంతోపాటు కొంతమందికి కొన్ని హాబీస్ ఉంటాయి. ఆ హాబీస్ని వాళ్ళ వృత్తిగా మలుచుకోవడానికి లేదా ఆ హాబీస్ వల్ల వాళ్ళకి సాటిస్ఫాక్టరీ గెయినింగ్ పీరియడ్ అంటే వాళ్ళ హాబీ వాళ్ళకి డెఫినెట్గా తృప్తినిచ్చే విధంగా ఉండడానికి బుధ భగవానుడు మిథున రాశిలో ఉండి అన్ని విధాలైన ఆశీర్వాదాన్ని అందజేస్తున్నాడు. ఇక్కడ మనం ఒక్క విషయాన్ని పరిశీలించాలి. అదేంటంటే బుధ భగవానుడు మిథున రాశిలో ఉంటూ పంచమహాపురుష యోగాల్లో ఒకటైన భద్రమహాపురుష యోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు ద్వాదశ రాశుల వాళ్ళకి. కుజుడు మేషరాశిలో ఉంటూ వృశ్చిక మహాపురుష యోగాన్ని, అలాగే శనీశ్వరుడు కుంభరాశిలో ఉంటూ శశ మహాపురుష యోగాన్ని. మనకి పంచమహాపురుష యోగాలోనే 5 మహాపురుష యోగాలు ఉంటాయి. ఇందులో 3 మహాపురుష యోగాలు వరుసగా రుచిక భద్ర శశ మహాపురుష యోగం. ఈ 3 యోగాలు కూడా ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళకి అప్లికేబిలిటీ కానుంది.
ద్వాదశ రాశులకి వర్తించే ఈ 3 గ్రహాల యొక్క ఈ స్పెషల్ మహాపురుష యోగము దీనికి వ్యాలిడ్ పీరియడ్ ఉంటుంది. ఎందుకంటే అందించేది శనైశ్వరుడు కాబట్టి కొంచెం శనైశ్వరుడు ఎప్పటి నుంచో అందిస్తూ ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు మిగతా 2 ప్లానెట్స్ కూడా బలంగా ఉంది కాబట్టి, అంటే కుజుడు బలంగా, మంగళ బలంగా ఉన్నాడు అండ్ బుధుడు కూడా బలంగా ఉన్నాడు కాబట్టి ఇంపాక్ట్ ఇంకా పెరుగుతుంది. అందువల్ల ఇక్కడ నుంచి ఒక 5 నెలల లోపల ఈ వారం నుంచి మొదలై ఈ 5 నెలల లోపల ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఫలితాలు ఎప్పుడైనా చూడొచ్చు. అంటే ఈ మహాపురుష యోగాలకి సంబంధించిన ఫలితాలు మాత్రమే, మిగతాది జనరల్గా ఈ వారం జరిగేది ఈ వారం ప్రతి రాశుల వాళ్ళకి జరుగుతుంది. అయితే ఈ పంచమహాపురుష యోగాల్లో ఉన్న 3 మహాపురుష యోగాలు మీ రాశి వాళ్ళకి రానున్న 5 నెలల్లో ఏ విషయంలో అనుకూలంగా ఉంది, అలాగే ఈ వారం మీ ఫలితాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు విడివిడిగా ఒక్కొక్క రాశి వాళ్ళకి మనం తెలుసుకుందాం. మేషరాశిలో ఉన్న వాళ్ళకి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల యొక్క ఫలితాలు ముందుగా మనం తెలుసుకున్నాం కదా. ఈ పంచమహాపురుష యోగాలు ఒక ప్లస్ రాశుల వాళ్ళకి అందజేస్తున్నాను. ఈ 3 పంచమహాపురుష యోగాల్లో 3 యోగాలు మీ రాశుల వాళ్ళకి ఈ 5 నెలల్లో, మీ రాశి వాళ్ళకి ఈ 5 నెలల్లో ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో ఒకసారి మనం తెలుసుకుందాము. ఏదైనా కాంట్రాక్ట్ రావడానికి ఏదైనా కాంట్రాక్ట్ వస్తుంది, పెండింగ్ కాంట్రాక్ట్స్ ఏమైనా ఉంటే అవి వస్తాయి. మేమైనా ప్రాపర్టీస్ అమ్మాలని అనుకొని పెండింగ్లో వెళ్ళిపోతూ అవి అమ్మలేక మీరు ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అవి కొంత మూమెంట్ రావడానికి చక్కటి అవకాశం ఉంది. కమ్యూనికేషన్స్లో చాలా బాగా ఉంటుంది. మీ కమ్యూనికేషన్స్ అన్నీ కూడా అందరికీ చాలా బాగా కమ్యూనికేట్ చేయగలుగుతారు. మీ మనసులో ఉన్నది అందులో మీరు చక్కగా సక్సెస్ఫుల్ అవుతారు. అలాగే ఏదైనా కాంట్రాక్ట్లోకి, అగ్రిమెంట్లోకి రావడానికి చక్కటి అవకాశం ఉంది. ఇలాగ రాతకోతలకు సంబంధించిన పనులు ఏవైనా సరే పెండింగ్లో ఉంటే అవన్నీ కూడా ఈ 5 నెలల్లో చక్కగా ఫినిష్ అవ్వడానికి అవకాశం ఉంది. మీ దాంట్లో ఎవరైనా సరే, అంటే మీ మేషరాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రిప్ట్ రైటర్స్ కానీ, లేదా డాక్యుమెంట్ రైటర్స్ కానీ, లేదా కవితలు రాసేవాళ్ళు కనుక అయితే మీరు ఇంకా ఫోకస్ పెంచడం వల్ల మీకు ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. ఇవి ఈ 3 మహాపురుష యోగాలు ఈ 5 నెలల్లో మీకు ప్రసాదించే ఫలితాలు. అయితే ఇప్పుడు విడిగా మనం అంటే ఈ వారం యొక్క ఫలితాలు ఏంటో మనం చూద్దాము. ఈ వారం ఈ రాశి యొక్క ఫలితాలు చాలా బాగా ఉంటుంది. పిల్లలకి ముఖ్యంగా చాలా బాగా ఉంది. మేషరాశిలో పుట్టిన విద్యార్థినులందరికీ బాగుంది. విద్యార్థినులు కాకపోయినా మీ పిల్లలు కనుక విద్యార్థినులు అయితే కనుక ఇది మీకు చాలా చక్కగా ఉపకరిస్తుందని చెప్పాలి. వాళ్ళ చదువులో వాళ్ళ ప్రోగ్రెషన్ మీకు స్కూల్స్ నుంచి కావచ్చు, కాలేజీ నుంచి కావచ్చు, మీ అబ్బాయి లేదా మీ అమ్మాయి చాలా బాగా అటెంటివ్గా ఉన్నారు, చాలా బాగా నేర్చుకుంటున్నారు, ఆకలింపు చేస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా విని మీరు సంతోషపడతారు. సంతానం కోసం ప్రయత్నిస్తూ ఉంటే మీ ప్రయత్నాలు సఫలీకృతం అవడానికి గోచారం అనుకూలంగా ఉంది. మీ జన్మకుండలి అనుకూలంగా ఉంటే డెఫినెట్గా అది అవుతుంది. ఒకవేళ మీ జన్మకుండలి అనుకూలంగా లేకపోయినా సంతానం కలగడానికి కావాల్సిన ఒక మంచి క్లూ అయితే దొరుకుతుంది. అంటే ఎవరిని అప్రోచ్ అయితే ఏ మందులు తీసుకుంటే సంతానం చక్కగా సకాలంలో కలుగుతుంది, ఇలాంటి ఐడియాలజీ అంతా కూడా గోచర గ్రహస్థితుల ద్వారా మీకు జనరేట్ అవుతాయి. ఈ వారము కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది. ఆదాయపరంగా చాలా బాగా ఉంటుంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఇద్దరికీ కూడా బాగుంటుంది. ఉద్యోగస్తుల కంటే ఒకంత వ్యాపారస్తులకి ఈ వారం ఆదాయపరంగా బాగుంటుందని చెప్పాలి. అందరూ కూడా మీకు రిఫరెన్సులు ఇస్తారు. కొంత రిఫరెన్సుల ద్వారా మీకు ఎక్కువగా జనరేట్ అవుతుంది బిజినెస్ ఈ వారము. ఉద్యోగస్తులకు కూడా బాగుంది, బట్ కొంచెం ఎక్కువ, ఒక 10% ఎక్కువ అంటే బిజినెస్ చేసే వాళ్ళకి బాగుంది. ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు మీ రాశి వాళ్ళకి. పరిహారము, మనం ఏం పరిహారం చేసుకుంటే ఈ మహాపురుష యోగాలు మనకి ఇంకా కొంతమందికి జన్మకుండలిలో యోగాలు ఉంటాయి, ఉండవు. కొంతమందికి జన్మకుండలిలో కనుక అవయోగాలు ఉంటాయి. గోచారంలో యోగాలని వాళ్ళు పూర్తిగా వడిసి పట్టుకోలేరు. అలాంటి వాళ్ళందరికీ కూడా గోచారంలో వచ్చే యోగాన్ని ఒడిసి పట్టుకోవడానికి ఏం పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ వారం మొత్తము విష్ణు సహస్రనామం చదవడం కానీ, వినడం కానీ చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. విష్ణుమూర్తి అంశాలకు సంబంధించిన ఏ ఆలయం అయినా సరే, రామాలయం కావచ్చు, కృష్ణాలయం కావచ్చు, వెంకటేశ్వర స్వామి ఆలయం కావచ్చు, లేదా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం కావచ్చు, విష్ణుమూర్తికి సంబంధించిన ఏ ఆలయానికైనా వెళ్ళి అక్కడ తులసిమాల సమర్పించి రావడము, దీనివల్ల కూడా చాలా సత్ఫలితాలు వస్తాయి. ఏదో ఒక్కరోజు, ఈ వారంలో ఒక్కరోజైనా సరే విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలకు వెళ్ళి
అక్కడ తులసిమాల సమర్పించి స్వామివారికి పెరుమాళికి తులసిమాల సమర్పించి స్వామివారి ఆశీర్వాదం తీసుకొని రావడం వల్ల ఈ మహాపురుష యోగాలు ఇప్పుడు ఒక్కొక్కసారి కొంతమంది జన్మజాతకాలు ఎలా ఉంటాయంటే వాళ్ళ జాతకంలో ఇప్పుడు గడ్డివాము దగ్గర కుక్కలాగా ఉంటుంది, అది తినదు, ఆవుని తిననీరు అన్న చందాన వాళ్ళ జాతకంలో యోగాలు ఉండవు. సరికదా గోచారంలో ఎప్పుడైనా యోగాలు వచ్చినప్పుడు ఈ కుండలీలో ఉన్న అవయోగాలు ఆ యోగాన్ని మింగేస్తూ ఉంటాయి. అలా మింగకుండా పట్టుకోవాలంటే ఈ వారం ఈ పరిహారం చేసుకోవడము, విష్ణు సహస్రనామాలు అత్యంత భక్తి శ్రద్ధలతో వినడము, ఈ రెండు చేస్తే కనుక చాలా చక్కగా కలిసి వస్తుంది. ఈ విష్ణు సహస్రనామం ఇప్పుడు మొదలుకొని కంటిన్యూగా 5 నెలలు వింటే కనుక చాలా మంచి ఫలితాలు, శుభ ఫలితాలు వస్తాయి. కానీ కనీసం ఈ ఒక్క వారం వరకైనా వినడానికి భక్తి శ్రద్ధలతోటి ప్రతి ఒక్క అక్షరం కూడా, విష్ణు సహస్రంలో ఉన్న ప్రతి ఒక్క అక్షరం కూడా ఆకలింపు చేసుకోవడానికి ప్రయత్నించండి. తద్వారా విష్ణుమూర్తి ఆశీస్సులతోటి, స్థితికారకుడైన శ్రీమన్నారాయణుడి ఆశీస్సులతోటి మన స్థితిని బాగుపరుచుకునే విధంగా ఉపకరిస్తుంది శ్రీమన్నారాయణుడి ఆరాధన. ఇలా మీరందరూ చేసుకోవాలని భావిస్తూ చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.